క్వాలిటీ రాదు, ఆ సినిమా రాదు. ఎప్పుడూ అలా అనుకోవద్దు. నీ విజన్ ఇలానే ఉంచుకో. నాకు ఫస్ట్ డే వచ్చి చెప్పాడండి, సార్ మీరు కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ చేస్తారు, బట్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి అ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాడు. అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్. చాలా మంచి డైరెక్టరు. డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్లో ఏదో ఒక కొత్తదనం ఉండాలండి. అంటే కొత్తదనం లేకపోతే డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ రొటీన్. ఈ ఫిల్మ్లో లాస్ట్ 20 minutes హైలైట్ అని ఎందుకు అంటున్నామో తెలుసా అండి? ద ఎమోషన్ ట్రావెల్ బిట్వీన్ మదర్ అండ్ సన్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పీక్ టేక్ ఆఫ్ ఉంటుంది అది. సో అంత బాగా చేసిన మా ప్రదీప్కి, ఇంత మంచి కథ నాకు అందజేసిన ప్రదీప్కి చాలా థ్యాంక్స్ అలాట్ ప్రదీప్. ఇబ్బంది పెట్టలేదు పాపం. నన్ను ఇబ్బంది తక్కువ పెట్టాడండి, ఉట్టి పృథ్వీ గారినే కొంచెం ఎక్కువ టార్చర్ పెట్టాడు. అది నేను ఉన్నాను సెట్లో. పాపం నేను లేనప్పుడల్లా షార్ట్ లేట్ అయితే పృథ్వీ గారు వచ్చి, బాబు ఏంటి బాబు వన్ మోర్ అని ఇంత టార్చర్ పెడతాడు ఈ డైరెక్టరు. నేను ఏ సినిమాలో ఇంత కష్టపడలేదు బాబు అన్నారు. బట్ సార్ నిజంగా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందం వేసింది, చాలా బాగుంది. థ్యాంక్స్. ఈ సినిమాకి ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ దాకా వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అండి ఐ వాంట్ టు గివ్ సంథింగ్ న్యూ టు ద ఆడియన్స్. అంటే సినిమా అన్నది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. డెఫినెట్గా ఈరోజు ఓటీటీ వచ్చినాయి, చూస్తున్నాం, దట్స్ ఫైన్. బట్ సినిమా థియేటర్స్ అక్కడికి వెళ్ళి చూస్తే మనం ఒక చిన్న ఎక్సైట్మెంట్కి గురవ్వాలి. సో కథ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఒక చోట మేము స్టక్ అయిపోయాం. ఏంటి ఇంకా రావాలి అంటే మామూలు క్లైమాక్స్ కూడా చేసి వచ్చండి ఈ ఫిల్మ్కి. నేనేమి ఇప్పుడు ఆ క్లైమాక్స్ చేస్తేనే అనేది కాదండి, యూ కెన్ డూ అ నార్మల్ క్లైమాక్స్ ఆల్సో. బట్ చాలాసార్లు ఎన్నో రోజులు, ఎన్నో వారాలు, ఎన్నో వర్షన్స్ తీసుకొస్తూనే ఉన్నారు, నేను రిజెక్ట్ చేస్తూనే ఉన్నాను. లేదమ్మా నాకేదో కావాలి, ఆడియన్స్ ప్లెయిన్గా వెళ్ళిపోకూడదు. ఇంత ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పుడు విజయశాంతి గారు యాక్సెప్ట్ చేశారు. ఇట్లాంటి ఒక యాక్టర్స్ని పెట్టుకొని మనం చూపిస్తున్నప్పుడు జనాలకి ఇంకొంచెం ఇవ్వాలి, ఇంకా ఏమైనా ఇవ్వాలి అనే తపనతో ఉన్నప్పుడు, శ్రీకాంత్ థ్యాంక్స్ అలాట్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, రియలీ ప్రౌడ్ దట్ సచ్ కైండ్ ఆఫ్ ఎండింగ్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ హ్యాస్ నాట్ కమ్ టు అవర్ ఇండస్ట్రీ. అండ్ ఆ క్లైమాక్స్ నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత రఘురామ్ మా లిరిసిస్ట్, నిజంగా అండి ఒక ఎమోషనల్ సాంగ్ అంటే ఈ ఫిల్మ్కి ఎమోషనల్ సాంగ్స్ అనే ఆయుపట్టు. వీ హ్యావ్ అ కమర్షియల్ సాంగ్, దట్స్ ఫైన్. బట్ ఎమోషనల్ సాంగ్ అనేది ఆయుపట్టు. నిజంగా నేను అనుకుంటాం ఇంత బాగా తను రాశాడంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళ అమ్మగారి గురించి చెప్తున్నప్పుడు నాకే అనిపించింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఇంత బాగా రాస్తున్నాడు. లైక్ ఇట్స్ అన్ ఇన్నర్, మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుందో అది ఇన్నర్ ఫీలింగ్ని